హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని దృఢపరిచి ఆరోగ్యానికి మేలు చేసే 2 రకాల రాగి జావాలను ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికోసం స్టవ్ మీద గిన్నెలో మనం ముందుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు నేను వాటర్ని అయితే యాడ్ చేశానండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 2 స్పూన్ల రాగి పిండిని అయితే తీసుకున్నాను. దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి స్టవ్ మీద వాటర్ అనేది కాగిపోతుంది. ఇలా కాగిన వాటర్లో మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఉన్నప్పుడే మనకి ఇది త్వరగా చిక్కబడిపోతుంది. చూడండి, ఈ విధంగా చిక్కబడితే సరిపోతుందండి. ఎందుకంటే చల్లారాక అది ఇంకా చిక్కపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. వీటిని 2 గిన్నెల్లోకి తీసేసుకుంటున్నానండి. నేను 2 రకాల రాగి జావలు అని చెప్పాను కదా, అందుకని 2 గిన్నెల్లోకి తీసేసుకుంటున్నాను. ముందుగా ఒకవైపు గిన్నె వేడిగా ఉన్నప్పుడే అందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా బెల్లం యాడ్ చేస్తే ఆ వేడి మీద బెల్లం అనేది కరిగిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం కాచుకున్న పాలని యాడ్ చేసుకుందాము. పాలు బెల్లం యాడ్ చేసే రాగి జావ అనేది వేడిగా ఉన్నా కూడా పర్వాలేదండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. రాగి జావ అనేది మీకు పలుచగా కావాలంటే ఎక్కువ పాలు యాడ్ చేసుకోండి, చిక్కగా కావాలంటే పాలు కొంచెం తగ్గించుకోండి. ఇది పక్కన పెట్టుకుందామండి. మరోవైపు ఇంకొక బౌల్లో ఉన్న రాగి జావల్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలి. చూడండి, చల్లగా అయ్యాక కొంచెం చిక్కబడుతుంది అన్నాను కదా, ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీంట్లో పెరుగును కానీ మజ్జిగను కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్ పీసెస్ అనేది మీరు గ్లాస్లోకి తీసుకున్నాకైనా పైన యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా బౌల్లోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం చిక్కటి మజ్జిగను కూడా యాడ్ చేసేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకి ఈ మజ్జిగ కలిపే రాగి జావ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలండి. అంతే అండి. ఈ విధంగా 2 రకాల రాగి జావను ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. పాలు బెల్లం కలిపిన రాగి జావాలో పైన క్యాష్యూతో గార్నిష్ చేశానండి. ఇక ఈ విధంగా ఆనియన్స్ని మజ్జిగ కలిపిన రాగి జావని పైన ఆనియన్స్తో గార్నిష్ చేసేసాను. అంతే అండి. ఈ వేసవిలో శరీరానికి చల్లబరిచి ఆరోగ్యాన్ని ఇచ్చే 2 రకాల రాగి జావలను చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్